హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఫైనల్ గా మేమైతే రిషికేష్ కి వచ్చేసాం. రిషికేష్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఈ బస్ స్టాండ్ దగ్గరలోనే మనకి అవైలబుల్ గా చాలా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, అలాగే ఆటోలు ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. వాళ్ళైతే మన దగ్గరికి వస్తారనమాట. ప్యాకేజ్ చెప్తారు 1000 రూపీస్ లేకపోతే 1200 ఆటోకి అయితే. సో ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని ఫస్ట్ అయితే లక్ష్మణ్ జ్వాల దగ్గర అయితే దించేసాడనమాట. ఇక్కడ లక్ష్మణ్ జ్వాల నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఈ లక్ష్మణ్ జ్వాల ఎక్కిన తర్వాత ఇలా ఊగుతూ ఉంటుంది అనమాట. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే మంచిగా గాలి అయితే కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా మనం నడుస్తున్నప్పుడు ఈ జ్వాల అనేది ఊగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ రిషికేష్లో ఏదైనా ఫేమస్ ఉంది అంటే ఇక్కడ రివర్ రాఫ్టింగ్లు, అలాగే జంపింగ్లు, ఇంకా నెక్స్ట్ చాలా ఉంటాయి అనమాట. అడ్వెంచర్స్ కూడా యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూసారా, రివర్ రాఫ్టింగ్ అందరూ కింద దిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. గంగ కూడా చాలా మంచి ఫ్లోలో వెళ్తుంది. ఇంకా ఫైనల్గా మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలు అయితే ఎప్పుడు వచ్చేస్తుంది అని అడుగుతున్నారు. ఇంక ఇదంతా కూడా నడకతో పని ఈ రిషికేష్లో. ఎందుకంటే అక్కడ లక్ష్మణ్ జ్వాల నుంచి రామ్ జ్వాలకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకా వెళ్తే జానకి జ్వాల దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఫైనల్గా మేమైతే ఇంకా అదంతా నడుచుకుంటూ ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం లక్ష్మణ్ జ్వాల నుంచి రామ్ జ్వాల వెళ్ళే దారిలో మొత్తం అన్ని టెంపుల్సే. చిన్నగా లక్ష్మీనారాయణ టెంపుల్ అని, ఆ టెంపుల్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా వెళ్ళే దారంతా కూడా ఇలాంటి ఈ సందంతా కూడా ఇలా స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ ఉంటారు అనమాట. సో మేమైతే ఇక్కడ సోడా తీసుకున్నాం. మేము ఎక్కువ మా ట్రిప్లో మొత్తం ఇటువైపు అంతా కూడా ఇంకా మన సైడ్ ఫుడ్ తినలేము కాబట్టి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, ఇక్కడైతే రోటీలు అలాగే నూడిల్స్లు బాగా తినేసాం అనమాట మా జర్నీలో అయితే. ఇంకా మరి మన సైడ్ లాగా రైస్ తినాలి ఇవంటే మనకి కుదరదు. ఇక్కడ మనకు దొరకకూడను, అంత మంచిగా అనిపించదు కదా. సో అందుకోసం అని చెప్పి ఏదో ఒకటి తిని అలా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. సో మాకు కూడా ఇంకా అలవాటు ఉంది కాబట్టి అడ్జస్ట్ అవడం ఏంటి, మంచిగానే తిన్నాము. ఇక్కడ నుంచి అయితే ఇవన్నీ మనకి లక్ష్మణ్ జ్వాల నుంచి రామ్ జ్వాల వెళ్లే దారిలో అయితే ఈ స్ట్రీట్ ఇలా చిన్న సంద అనమాట. అస్సలకే మంచిగా అయితే ఉండదు. మొత్తం ఇటు అటు మొత్తం షాపులు ఉంటాయి. గంగా నది ఒక పక్కకైతే ఆ నది ఒడ్డు మీద నుంచి ఇలా షాపులు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అన్ని అమ్ముతూ ఉంటారు. ఇంకా ఫైనల్గా ఇవంతా వెళ్ళే దారిలో కూడా ఇవన్నీ టెంపుల్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఎవరైనా సరే లాస్ట్కి ఫైనల్గా పరమాత్ నికేతన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ రిషికేష్ అనేది చాలా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ యోగా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళైతే 10 days ప్యాకేజ్ ఉంటుంది, అలాగే 15 days ప్యాకేజ్ ఉంటుంది, 1 month ప్యాకేజ్ ఉంటుంది, 3 months ప్యాకేజ్ ఉంటుంది. అలా మనం చేసే దాన్ని బట్టి మనకైతే ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అలాగే ఎవరైనా ఇక్కడ రిషికేష్లో స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ పరమాత్ నికేతన్ ఆశ్రమం కూడా ఉంటుంది అనమాట. అందులోన ఉండొచ్చు. అందులో 300, 400 అలా రేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అక్కడ కూడా ఉండొచ్చు. ఇంకా ఇక్కడ చూసారు కదా, హనుమాన్ హార్ట్లో అయితే రాముడు సీతాదేవి అయితే ఉంటారు అనమాట. ఇక్కడ ఇది చాలా ప్రత్యేకత. ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా హారతి టైం దగ్గరికి అయితే అందరూ చేరుకుంటున్నారు గంగా హారతి కోసం. ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 7 అయింది. ఇంకా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే చాలా వెలుగ్గా ఉంది కదా. సో ఇప్పుడు మేబీ 7:30కి అలా స్టార్ట్ చేస్తారేమో. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇక లోపలికి వెళ్ళి కూర్చోాలంటే కొంచెం ముందుగా వచ్చి కూర్చుంటే మంచిగా ముందుగా కూర్చోవచ్చు. ఫ్రంట్గా కూర్చొని మనం చూసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇక్కడ త్రివేణి ఘాట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హారతి దగ్గర నుంచి అయితే మేము త్రివేణి ఘాట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఫైనల్గా ఇక్కడ కూడా చాలా శిష్యులు అందరూ కూర్చున్నారు కదా, చిన్నపిల్లలు ఇంకా చాలా మంది అనమాట. చాలా వేద మంత్రాలతో ఇక్కడ హారతి అనేది ఇస్తారు. సో ఫైనల్గా ఇదంతా ఆశ్రమం, ఈ పరమానంద నికేతన్ ఆశ్రమం. సో చాలా మంది అయితే ఇంకా ఇక్కడ నుంచి మేమైతే రామ్ జ్వాల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ రామ్ జ్వాలలో ఇంకా నడుస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇక్కడ నుంచి కేదార్నాథ్ కానీ, యమునోత్రి కానీ, గంగోత్రి కానీ ఏవైనా ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటే, చార్ధామ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి అయితే మాత్రం యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. రిషికేష్ వచ్చిన తర్వాత మనం ఏవైనా సరే బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఇవన్నీ కూడా
ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మేమైతే ఈ రామ్జోలా మీదుగా వెళ్తున్నాము. ఇప్పుడు ఆయన అయితే ఎక్కడ దించుతారు ఏంటి అనేది నెక్స్ట్ ప్లేస్ మాకు తెలియదు అనమాట. సో ఫైనల్గా మేము అనుకున్నాము ఈ రామ్జోలా ఏంటంటే ఒకవైపు అంతా వెహికల్స్ వెళ్తే ఒకవైపు మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది వన్ వే రోడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళంతా కూడా ఇందులో నుంచే వెళ్ళడం రావడం అనమాట. ఇటువైపు అంతా వెహికల్స్ అటువైపు అంతా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఫైనల్గా మేమైతే నడుస్తూ వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం ఏంటనేది మాకు కూడా తెలీదు. ఎందుకంటే మనకు తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఒకళ్ళు నమ్మి మనీ ఇచ్చి చూపించుకుంటాం కాబట్టి వాళ్ళు అక్కడ తీసుకెళ్తే అదే మనకు అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇప్పుడైతే ఏదో టెంపుల్కి తీసుకొని వచ్చారు అనమాట. ఇక్కడ ఫేమస్ అంట. ఇలా అన్ని టెంపుల్సే, రిషికేశ్ అంటేనే చాలా టెంపుల్స్తో పని అనమాట. మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి మా దగ్గర అయితే 1200 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా మేము కూడా పిల్లలతో వేరేగా వెళ్ళాలంటే కష్టం కదా. సో హారతి టైంకి అయితే మేము గంగా హారతి టైంకి అయితే త్రివేణి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. త్రివేణి ఘాట్ అంటే మొత్తం 3 నదులు కలిసిన సంగమే త్రివేణి సంగం కాబట్టి ఇక్కడ త్రివేణి ఘాట్ అని పేరు. అలాగే చాలా మంది హారతికి ఎక్కువ మంది అయితే ఇక్కడికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సో ఫైనల్గా మేము కూడా హారతి దగ్గర ఉంటామన్నమాట. ఎలా హారతి చేశారు ఏంటి అనేది మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. సో హారతి అనేది కాశీ వీడియోలో కూడా పెట్టాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ రిషికేశ్ లో గానీ హరిద్వార్ లో గానీ సేమ్ అలాగే ఇస్తారు. ఇంకా ఇక్కడ మా గంగా అనేది ఒక ఫ్రేమ్ ఉందన్నమాట. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే సో ఎవరైనా సరే ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 2 days గానీ రిషికేశ్ లో ప్లాన్ చేసుకుంటే అన్ని అడ్వెంచర్స్ కవర్ చేయొచ్చు. అలాగే వాటర్ ఫాల్స్ ఇలాంటివి ఉంటుంటాయి కదా, అవి కూడా కవర్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే నీలకంఠ మహాదేవ్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఈ టెంపుల్ అనేది కూడా మంచిగా అందరూ కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే భరత్ మందిర్ అంట లాస్ట్ ఇది భరత్ మందిర్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారనమాట. ఉంటే గనక అస్సలు ఆటో అనేది క్యాబ్స్ కానీ బుక్ చేసుకోకండి. నార్మల్ గా షేర్ లో గనక వెళ్ళిపోతే మొత్తం లక్ష్మణ్ జోల దగ్గర దించిన రామ్ జోల దగ్గర దించిన మొత్తం వాకబుల్ తోనే కాబట్టి అంత దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అదే విధంగా మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఏవైనా వెళ్ళాలి అనుకుంటే గనక మనం చూసుకొని షేర్ లో గనక 20 to 30 రూపీస్ పే చేస్తే మనకి ఆ టెంపుల్స్ దగ్గర అయితే వాళ్ళు దించేస్తారు. అంతకన్నా అయితే ఎక్కువ అవదన్నమాట. సో ఫైనల్గా మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఈ భరత్ మందిర్కి పక్కన ఏంటంటే మ్యూజియం అనేది ఉందన్నమాట. ఇంకా సో ఫైనల్గా ఈ మ్యూజియం కూడా చూసుకొని ఇంకా మేమైతే ఇప్పుడు రిషికేశ్ మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. అలాగే మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.